నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి డాక్టర్ మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. కానీ మహేశ్వర్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యంగా దేశ హోంమంత్రి, రాష్ట్రం కూడా కాదు దేశ హోంమంత్రి అమిత్ షా గారు ఇప్పుడు జస్టిస్ పి సుదర్శన్ రెడ్డి గారి మీద కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇచ్చిన తీర్పులు నక్సలిజానికి దాదాపుగా 20 ఏళ్ళు ఊపిరి పోసింది అని కూడా మాట్లాడారు. మరి ఇది కోర్టు ధిక్కరణ కింద వెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే మిగతా జడ్జుల్ని అదేవిధంగా కోర్టు యొక్క తీర్పుల్ని అవమానపరుస్తూ ఏమైనా మాట్లాడారా అంటే ఏం చెప్తారు సార్? అది కోర్టును ధిక్కరించడం కాదు, హోంమంత్రి అయిన రాజకీయపరమైన మాటలు మాట్లాడినారు. వారు ఇచ్చిన తీర్పు అంటే తీర్పు వల్ల సల్వాజుడు వాయిదా పడింది వాళ్ళ మీద చర్యలు, దానివల్ల నక్సలిజం పెరిగింది అనే దాని మీద చెప్పినారు. ఇప్పుడు వాళ్ళకు కూడా వాళ్ళకున్న పరిస్థితుల్లో వాళ్ళు చేశారు. ఇది జడ్జిమెంట్, అది సుప్రీంకోర్టులో జడ్జీలు టెక్నికల్గా పోతారు కదా, సాంకేతికంగా చూస్తారు కానీ న్యాయపరంగా చూస్తారు కానీ వేరే విధంగా చూడరు. కాకపోతే ఏమిట్రా అంటే ఇక్కడ విధాన లోపం ఉంది. ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో మనుగడ సాగిస్తున్నాయి. కానీ ఎక్స్ట్రీమిజం వచ్చేసరికి ఏమంటారు అని అంటే తుపాకీ కొట్టడం ద్వారా అధికారం అంటారు. తుపాకీ కొట్టడం అంటే అది వేరు సమస్య. విప్లవ పంతాను ఏ రాజకీయ పార్టీ కూడా ప్రోత్సహించలేదు. అది వేరు, వాళ్ళ సిద్ధాంతపరమైన వేరు విషయము. కాకపోతే అక్కడ మరి సాంకేతిక పరంగా అని చెప్పి సుదర్శన్ రెడ్డి గారు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కదా. ఇది నేను ఒక్కనే కాదు, చాలామంది జడ్జిలు ఉన్నారు, అందరం కలిసి సాంకేతికపరమైన తీర్పు ఇచ్చాము, అంతేగాని ఇక్కడ నక్సలైట్లా అది ఇది చూడలేదండి. కాకపోతే మరో కోణం ఇది, ఎందుకంటే వాళ్ళు తుపాకీ కొట్టడం ద్వారా అధికారం అంటున్నారు కదా, రాజ్యాంగానికి సంబంధించిన సమస్యగా వాళ్ళు తీసుకొని ఉండాల్సింది ఇతర జడ్జిలు కూడా. అంటే జడ్జి గారిని నక్సలిజంతో పోల్చారనుకోవచ్చా? ఇప్పుడు అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలన్నీ కూడా రిటైర్డ్ జడ్జి గారిని కూడా నక్సలైట్లతో పోల్చారనుకోవచ్చా ప్రజాస్వామ్యంలో? అంటే నక్సలైట్లతో అనేదానికి లేదు. ప్రజాస్వామ్యంలో వాళ్ళప్పుడు సాంకేతికపరమైనగా తీర్పు ఇచ్చినామని చెప్పి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు కదా, నేను చెప్పేది ఏం లేదు. ఇచ్చుకున్నప్పుడు వాళ్ళు సాంకేతికంగానే చూసినారు కానీ రాజకీయపరమైన కోణం కానీ దాని పర్యవసనాలను చూడలే. ఓకే. ఎందుకంటే వాళ్ళ స్లోగన్ అది, ఏది తుపాకీ కొట్టడం ద్వారానే అధికారం వస్తుంది అంటే అది వేరు కదా. తుపాకీ కొట్టడం వేరు, మన సిస్టమ్ ఏమిట్రా అంటే, రాజకీయ చట్టం ఏమిట్రా అంటే ఓటు ద్వారా మనం అధికారం లేకొస్తాం. అది తేడా ఉంది. అది సుప్రీంకోర్టు జడ్జిలు అప్రిషియేట్ చేసి ఉండాల్సింది, అది చేయకుండా తీర్పిచ్చారు అనేది అక్కడ. అమిత్ షా గారు కూడా ఆ జడ్జిని ఒకసారి జడ్జి ఇచ్చిన తీర్పును కూడా చదవాలని కూడా మాట్లాడుతున్నారు. ఆ సల్వాజుడు సంబంధించిన తీర్పున ఒకసారి చదివితే బాగుంటుంది అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. అంటే చదివేది ఏముంది దాంట్లో, ఈ సిద్ధాంతపరమైన తేడాలు అది వాళ్ళు సుప్రీంకోర్టు కాగ్నిజెన్స్లోకి తీసుకొని ఉండాలా, అప్పుడు తీసుకోలేదు. వాళ్ళు సాంకేతికపరమైన సమస్యనే చూశారు, వాళ్ళు ఈ విషయం చూడలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చారు కాబట్టి ఆయన నెక్స్ట్ టార్గెట్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఉంది, అది పక్కకు వెళ్ళినట్టేనా? ఇప్పుడు వైఎస్ వివేకానంద హత్య కేసు ఉంది, అది కూడా పక్కకు వెళ్ళినట్టేనా అంటే ఏం చెప్తారు సార్? అది స్టేట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలు చేస్తున్నాయి కాబట్టి పక్కకు దారి ఎట్లవుతుంది? ఇప్పుడు సిట్ ఏర్పడింది లిక్కర్ స్కామ్లో, సిట్ అది స్టేట్ ఆర్గనైజేషన్లోనే ఉంది కదా. తర్వాత జగన్మోహన్ రెడ్డి కేసు కూడా సిబిఐ చేతిలో ఉంది. అంటే వివేకానంద రెడ్డి కేసు, జగన్మోహన్ రెడ్డి కేసు కాదు, అది వివేకానంద రెడ్డి మర్డర్ కేసు సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. సిబిఐ ఈజ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషను, ఇది లిక్కర్ స్కామ్ వచ్చి స్టేట్ గవర్నమెంట్ ఆర్గనైజేషనే. ఇది పూర్తి స్టేట్ సౌలభ్యంలో ఉంటుంది, అది సెంట్రల్ ఉంది. వాళ్ళు కూడా ఛార్జ్షీట్ వేసినారు కదా సిబిఐ కూడా. కానీ ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో క్రియాశీలక పాత్రలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఆయనకు తెలియకుండా రాజ్నాథ్ సింగ్ గారు డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డికి ఎట్లా ఫోన్ చేస్తారు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఒక చర్చ కూడా నడుస్తూ ఉంది. నచ్చచ్చు, వాళ్ళు ఏముంది, వాళ్ళు ఫోన్ చేసి ఉండొచ్చు. అభ్యర్థి తరపున
రాజా నరసింహ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసిండొచ్చు. దానికి తప్పేముంది? ఇప్పుడు ఎన్డీఏ ఒక అభ్యర్థిని పెట్టారు. ఎన్డీఏ కూటమికి మద్దతు కూడగట్టము ఆడ ఎన్డీఏ సారథ్యంలో ఉన్న బీజేపీ అనుకోండి, ఎక్కువ వాళ్ళది బాధ్యత కదా ఆయన. అంటే ఒకవైపు అందులో భాగంగానే అడిగిండొచ్చు. దానికి ఏముంది? దానికి చంద్రబాబు నాయుడు పర్మిషన్ వాళ్ళకి అవసరం లేదు. అంటే ఇంకోవైపు ఒక చర్చ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం లేదు కాబట్టి ఈ రకమైన ఈ ధోరణిగా చూసేదానికి లేదు. అది ఆ కోణంలో చూసేదానికి లేదు. వారు అభ్యర్థిని పెట్టారు కాబట్టి అభ్యర్థి మద్దతు కోసం చాలా పార్టీలను అడిగిండొచ్చు. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డిని కూడా రిక్వెస్ట్ చేసిండొచ్చు. దానికి రాజకీయంగా ఆలోచన చేయాల్సిన అవసరం. కానీ శర్మిల మాట్లాడుతున్నారు ఏంటంటే బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ ఒకే తాను ముక్కలు అన్నట్టు కూడా ఆమె మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి కాకుండా ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేశారో అప్పుడే ఆమె కౌంటర్ ఇచ్చారు. నిజంగా మీ మూడు కూడా ఒకే తాను ముక్కలా అంటే ఏం చెప్తారు సార్? కాదు, ఆడ వచ్చే తల్లికి స్థానికంగా వచ్చే తల్లికి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ అది వ్యతిరేకిస్తున్నారు కదా. రెండు పార్టీల సిస్టమే ఉంది. కాంగ్రెస్ బలం పుంజుకోలేదు కదా, కావాల్సినంత బలం లేదు కదా ఆంధ్రప్రదేశ్లో కంటెస్ట్ చేసేదానికి. అది టైం పడుతుంది. కాంగ్రెస్ పార్టీని బిల్డప్ చేయాలి. లేదా కాంగ్రెస్ పార్టీకి అని అంటే కనుక ఉంది, ఓట్ బ్యాంక్ ఉంది. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ మైనారిటీలు, తర్వాత ఎస్సీస్, దేశమంతా కూడా అది ఇండియా కూటమికే కాంగ్రెస్ పార్టీకే చేస్తున్నారు. ఇక్కడ ఒక్క చోటనే వైఎస్ఆర్సీపీకి చేస్తున్నారు. ఎందుకు అని అంటే ఈడ కాంగ్రెస్ పార్టీ బలంగా పుంజుకోలేదు కాబట్టి అప్పుడు డివిజన్ అప్పుడు సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు డివిజన్ చేసేదానికి ప్రధాన కారకురాలు. ఆమె వల్లనే రాష్ట్రం విడిపోయింది అనేది. ఆంధ్రప్రదేశ్లో కానీ, ఆంధ్రాలో కానీ, రాయలసీమలో కానీ కలిసి ఉండాలనేది కదా ధ్యేయం. అది దానికి విరుద్ధంగా చేసిందని చెప్పి అప్పుడు వ్యతిరేకంగా తీర్పిచ్చారు. తీర్పు ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ అక్కడ తుచ్చుకుపోయింది. దాన్ని మళ్ళీ రీబిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీని చేస్తే ఛాన్సెస్ ఆర్ దేర్. అది నష్టం వైఎస్ఆర్సీపీకి జరుగుతుంది. ఓకే. అంటే ఇప్పుడు ఏపీ రాజకీయ కేంద్రంగా ముఖ్యంగా ముగ్గురు సీఎం అభ్యర్థులుగా పోటీ పడుతున్నారు. జగన్ కానీ, లేకపోతే పవన్ కానీ, లేకపోతే లోకేష్ కానీ. ఈ ముగ్గురిట్లో ప్రజాదరణ ఎవరికి ఎక్కువ ఉంది అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు వాళ్ళైతే కూటమిలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ వాళ్ళు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నారు. లీడర్ ఏమో చంద్రబాబు నాయుడే కదా ప్రస్తుతానికి. అనేదానికి లేదా, అది ఊహాగానాలు. రేపొద్దున ఏం స్టాండ్ తీసుకుంటారు తెలియదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ, అది కాంగ్రెస్ పార్టీ బలపడినప్పుడు విషయాలన్నీ పర్యవసానాలన్నీ ఇంకా 2-3 సంవత్సరాలు ఉంటే కానీ దాని పర్యవసానాలు. ఓకే. కానీ మహేశ్వర్ రెడ్డి గారు ముఖ్యంగా బీహార్లో రేపు నవంబర్ లేదా డిసెంబర్లో ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాన ఉన్నారు. ఒకవేళ వన్స్ అదృష్టం బాలేకనో లేకపోతే దురదృష్టమో అక్కడ నితీష్ కుమార్ గారు ఓడిపోయారనుకోండి, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో కాకుండా ఇండి కూటమిలో వస్తే ఏంటి పరిస్థితి అన్నట్టు కూడా ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఏం చెప్తారు సార్? అంటే బీహార్ రాజకీయాల్లో ఇండియా కూటమి గెలుస్తుందా, ఎన్డీఏ కూటమి గెలుస్తుందా అంటే అది వేరు. ఆ రాజకీయం వేరు, అక్కడ వేరు. కానీ దాని ప్రభావం ఆంధ్రాలో ఉంటుందంటే అంటే చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయకపోతే ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉంది కదా సార్. నితీష్ కుమార్ ఓడిపోయినా కూడా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎన్డీఏ కూటమి నుంచి బయటికి రావాల్సిన అవసరం లేదు. ఆయన ఒకవేళ బయటకు వచ్చినా కూలిపోవచ్చు. కానీ 100కు 100% కూలుతుందని చెప్పలేము. వాళ్ళ సమీకరణలు మళ్ళీ వేరుగా ఉంటాయి కాబట్టి. ఇక్కడైతే లాభం ఏమి లేదు కదా. ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చినంత మాత్రాన లాభం లేదు. ఆయనేమో ఇండియా కూటమికి చేయలేరు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మనం చెప్పినట్టు రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు హాట్ లైన్లో ఉన్నారు అన్నట్టు కూడా ఒక బాంబు పేల్చారు. దానికి ఈ పర్యవసానం ఈ రకంగా ఎదురయ్యే అవకాశం ఉందా అనేది కూడా మాట్లాడుకుంటున్నారు. ఇది బ్యూబారీస్ అంటారు, దాంట్లో గాసిప్ ఐటమ్స్. అది ఆయన ఎందుకు కామెంట్ చేశాడో అది దానికి బేస్ లేదు.
ఆ కామెంట్ బేస్ లేదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.